కానీ బోనాలల్లా మనకు శాకాహార బోనం కూడా శాకాహార బోనమే ఎక్కుతుంది. ఇప్పుడు అంతరార్థం చెప్తున్నా. అమ్మకి నైవేద్యాలు పెడుతున్న తరుణంలో ఒక రోజు గ్రామంలో ఏం జరుగుతుందంటే స్వామి, అందరు పెడతారు భోజనాలు, అమ్మకి సమర్పిస్తారు. ధూప దీప నైవేద్యాలు పెడితే ఒక ఇంటి నుంచి మాత్రం నైవేద్యం రాదు. అమ్మకి ఏంటంటే అందరు నైవేద్యం పెట్టాలి అనేది ఆశ. అమ్మనే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనేది నానుడి. ఎందుకు రాలేదు బిడ్డ, ఊరంతా నాకు నైవేద్యం పెట్టారుగా, నీవెందుకు పెట్టలేవు? అమ్మవారే స్వయంగా వెళ్తుంది. వెళ్ళినప్పుడు అంటారంట, అమ్మ నా దగ్గర పచ్చి పులుసు మాత్రమే, అంటే చింతపులుసు చింతకాయలే ఉన్నాయి, నా దగ్గర నూకలే ఉన్నాయమ్మా. ఈ నూకలు ఈ చింతపులుసు నీకు ఇష్టమా తల్లి? దేవతవను ఊర్లో పలు విధాలుగా పెడుతున్నాయి, తినొచ్చు కదమ్మా అంటే, అట్లా ఎట్లా అంటావు బిడ్డ? నేను నూకలు పచ్చి పులుసు తిన్న ఆ ఆలోచన, తినను అన్న నీ ఆలోచన తప్పు బిడ్డ. నాకు నువ్వు పెట్టాలి అనుకుంటున్నావు కదా నైవేద్యం, నువ్వు ఇదే తీసుకురా నాకు. కానీ మా అమ్మ కోసం తెస్తున్నా, నీ ఇష్టంగా తీసుకురా, నీ మనసు ద్వారా నేను తింటాను అని అమ్మ ఏం చేస్తుందంటే, ఆ అమ్మకి చెప్తే ఆ అమ్మ ఇంకా హడావిడిగా నూకలు ఉడకబెట్టి కుండలో హడావిడిగా పచ్చి పులుసు ఇలా తీసి నీళ్ళల్లో ఉంచి పిండుతారు పచ్చి పులుసు లాగి, ఆ కుండలో ఉడుకుతున్న దాంట్లోని పిండి అందులో పోసేసినప్పుడు ఆ మంట ఆ ఉడికిగానే నూకలు ఒకసారి కుండ ఇలా పట్టలేము మనం, పట్టి ఒకప్పుడు ఇక్కడ పెట్టుకునే వాళ్ళు కడవలు, అలా పెట్టుకోవడం ఆ వేడి కష్టమవుతుందని ఆ కండువ తీసి ఇలా నెత్తి మీద పెట్టి అమ్మ దగ్గరికి హడావిడిగా ఉరుకుతూ ఉంటది. వేపాకులు పట్టుకునే పోతారు అడ్డుగా. అలా పోవడం చేత నెత్తికెక్కింది బోనం. బోనం ఎక్కడం గల కారణం వేడి ఉండడం చేత. ఇప్పుడు అందులో మీరు అన్నట్టుగానే బెల్లం పరమాన్నం చేస్తారు ఒకటి, మళ్ళీ కాజు బాదం పిస్తాలు వేసే వాళ్ళు కూడా ఉన్నారు భక్తులు. అందుకని అమ్మవారికి ఇష్టంగా వాళ్ళ నైవేద్యాలు ఏ విధంగానే పెడతారు. పప్పుతో కూడా వాళ్ళు కొన్ని పదార్థాలు, ఆహార పదార్థాలు, 5 రకాల పిండి పదార్థాలు చేస్తారు, చాలా చేస్తారు. ఎన్నో ఉంటాయి, 5 రకాలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి. ఏదున్నా కూడా మన తెలంగాణలో పోటీ లేని పండుగ అయితే కాదు, అదైతే వాస్తవం. ఎందుకు చెప్తున్నా ఈ విషయం అనంటే, మన దగ్గర గ్రామ దేవతలు స్వీకరిస్తారు వీటిని. ఇది దాని అంతరార్థం. అమ్మకి అన్ని పెడుతున్న దాంట్లో గ్రామ దేవతలకు ఇవన్నీ చేరుతాయి కాబట్టి మన దగ్గర ఈ అంగరంగ వైభవంగా అనేది మొదలగాడానికి గల కారణం ఈ యొక్క పరమశివుడు ఇచ్చిన మహా ఆజ్ఞ. ఒకటి, వర్షాలు రావడం చేత వ్యవసాయం చేతికి రావాలనేది. 2, ఒక భక్తురాలు చేసిన కారణం చేత ఆ కారణం నిండడం వల్లది. 3, ఇక్కడ వరకు ఒక వంతు ఒక తంతు అయితే బోనాల పండగల్లో 4 ప్రాంతాల్లో 4 విధాలుగా ప్రత్యేకతలు జరుగుతాయి మన దగ్గర. అవును స్వామి, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే బోనాలు అనేటివి 4 ప్రాంతాలల్లో 4 విధాలుగా జరుగుతాయి ప్రత్యేకతలు. ఇప్పుడు మన దగ్గర అంత పటిష్టంగా జరగడానికి గొల్లకొండలో ఒక గొర్రెలని కాపరి చేస్తున్న ఒక తరుణం, ఆ గొర్రెలు అక్కడికే వచ్చి కొంచెం కళ్ళు తిరిగి పడిపోవడం గమనించిన అతను, నా గొర్రెలకి నా వ్యాపారానికి దెబ్బ పడుతుందని ఆలోచన చేసి భయంతో అమ్మనే అక్కడ రాయి మీద ఉన్న ఒక రాయిని పూజించి, నువ్వే దేవత అనుకుంటా కాపాడు అని అంటే అమ్మ కనికరించదు. కనికరించకపోగా, నువ్వు కనికరిస్తలేవమ్మా, నా ఈ యొక్క మేకలు ఈ గొర్రెలు ఇబ్బంది అవుతున్నాయని అదే రాయికి తల పట్టుకొని తల కొట్టుకొని బాదుకున్నప్పుడు అమ్మ ఆయన అమాయకత్వాన్ని, ఆయన బాధని చూసి అదే ప్రత్యక్షమై ఆ రాయిలో నుంచి వాటన్నిటిని కాపాడి, ఊరంతా కాపాడాలంటే నాకు గండ దీపం పెట్టాలి, ఒక జ్యోతి, నువ్వు జ్యోతి పెట్టు బిడ్డ, నేను ఇకపైన ఈ కొండలో కొలువై ఉండి నీ యొక్క ఊరిని, నువ్వు పెట్టిన ఈ పశు సంపదనంతా చూసుకుంటానంటే ఆయన ఊర్లో వెళ్ళి ఒక ప్రకటన చేసుకొని వచ్చి దానికి పునాది అయ్యాడు ఆయన. ఆ పునాది అయిన తర్వాత అప్పటి కాలం కాకతీయుల కాలం, కాకతీయులందరూ కలిసి ఈ రోజుకి కూడా ఆ కొండ, గొల్లకొండకి ముందు అది కాకతీయుల కొండ, అదంతా గోలకొండ దాని పేరు, గొల్లకొండ దాని పేరు. గొల్లవాడు చూయడం చేత ఆ విధంగా ఆ పేరు వచ్చింది. గోల్కొండ కాదు దాని పేరు. గోల్ అంటే ఇప్పుడు అందరు గోల్కొండ అనుకుంటారు, గోల్ కాదు, గొల్లకొండ. గొల్లవాడు దానికి మొదట పునాదిలో ఉండడం చేత కాకతీయుల సామ్రాజ్యం రావడం చేత ఈ విధంగా ఏర్పడింది. ఇక్కడ గోల్లకొండలో ప్రత్యేకమైన బోనం ప్రత్యేకత ఏమిటి అని అంటే, ముస్లిం రాజు యుద్ధం ఓడిపోతాడు అన్న ఆలోచన చేసి ఎక్కడ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ దీపాన్ని వెళ్ళి మొక్కి అమ్మని అంటాడంట, నువ్వు నిజంగా ఉన్నావని ప్రజలందరూ నమ్ముతారు, నీవు ఉంటే నన్ను విజయం చేయించే అమ్మ, నన్ను ఈ యుద్ధంలో గెలిపించు, నేను 6 నెలల తర్వాత తిరిగి వస్తా యుద్ధానికి, వస్తే నీకు కనీ విని ఎరగని రీతిలో పూజలు, లేని సమక్షంలో నా రాజ్యం నీ ఇష్టం అమ్మ,
నాతో పాటే వంశం అంతమైపోతుందని ఏదో సంథింగ్ చెప్పి వెళ్ళిపోతే అమ్మ ఆ రోజు రాత్రి కలలో నవ్వుతుందంట కనబడి. 6 నెలలు నేను కాపాడుతాను ఈ రత్యాన్ని బిడ్డ, నీవు వెళ్ళి అనర్గళంగా తిరిగి రా అని చెప్తే కలనే కదా అని వెళ్ళిపోతాడంట. 13 యుద్ధాలు చేసి విజయంతో తిరిగి వచ్చిన రోజు రాత్రి కలలో కనబడుతుందంట అమ్మ. ఏరా బిడ్డ, 6 నెలలుగా రాజ్యాన్ని కాపాడాను, ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా, నేనున్నానని అంటే ఆయన ఎంత ఆనందపడతాడంట. అమ్మ ఎంత శక్తివంతురాలు తల్లిను, రాజ్యం కాపాడింది కాక నాకు నిజంగా నువ్వు ఇక్కడ ఉన్నావని గుర్తు చేసావమ్మా, నీకు ఇష్టమైనది వనభోజనం, నీకు ఇష్టమైనది బోనం కాబట్టి నేను ఇస్తాను అని చెప్పేసి ఆయన గారు ప్రకటన ఇస్తాడు. మొత్తం దేశ విదేశాల నుంచి రాజులు రావాలి, వజ్ర వైడూర్యాలతో మణి హారాలతో అక్కడ వ్యాపారం జరిగేది. ప్రకటన ఇచ్చి ఆయన తెచ్చిన బోనం సేరా ఘటం. ఘటం అంటే అర్థం ఏంటి తెలుసా మిత్ర మీకు? అవును స్వామి, అసలు ఘటాలు ఎక్కిస్తారు. సేరా అంటే ఏంటి, ఘటం ఏంటి ఏంటంటే బోనానికి ఇట్లా దీపాలు పెడతారు, ఇట్లా ఇట్లా ఆ పువ్వులతో ఇట్లా అలంకరణ చేసి బోనాన్ని మూసేసిందే ఘటం. అమ్మవారిని మూసేస్తారుగా పువ్వులతో ఇలాగా, అది ఘటం. అది ఎలా వచ్చిందనంటే ఆ ముస్లిం రాజు అమ్మకి బోనం సమర్పించడానికి అని బోనం అంతా సిద్ధం చేసి ఆయన ముఖానికి ముస్లిం రాజు అని తెలవకూడదు అని చెప్పేసి ఇట్లా ఆ పువ్వులన్నీ పెట్టుకొని రావడం చేత ఈరోజు అది ఘటమైంది. ఒకప్పుడు దాన్ని సేరా అంటారు, ఇప్పటికి కూడా సేరా అని అంటారు. అలా ఆయన తెచ్చిన బోనం సమర్పించిన తరుణం, అక్కడ కోసిన పండగ, చేసిన పండగ అమ్మ ఎంత మెచ్చిందంట. పండగ ఎలా అయ్యేది తెలుసా మిత్ర? జస్ట్ ఒకసారి ఊహిస్తాం మనం. ఏనుగు మీద వచ్చాడంట ఆయన, వెనకాల ఏనుగులు, గుర్రాలు, మేళాలు, డప్పు సౌండ్లతో వచ్చి నాదస్వర బృందాలు అవి ఇట్లా ఊపుతూ ఉన్న తరుణము, ఆడుతూ పాడుతూ గ్రామాల్లో నుంచి మిగతా చుట్టుపక్కల నుంచి రాజులు సైతం గుర్రాల మీద వచ్చిన తరుణము, అమ్మ ఆ పండగని మెచ్చి జగదాంబికాదేవి గొల్లకొండ మీద నాట్యం చేసిందంట స్వామి. నాట్యం చేసింది అని చెప్పి చాలా మంది చరిత్ర కళాకారులు చెప్పిన విషయం. అలా చెప్పినప్పుడు ఆయన అన్నదంట, బిడ్డ ఎంతటి గొప్ప పని చేశావు, కానీ విని ఎరగని రీతిలో చేసిన నీ ఈ పండగ చరిత్ర ఇతిహాస పురాణాలలో రానున్న రోజుల్లో నీ ఇంటి నుంచే, ఇక్కడి నుంచే నేను జగదాంబికాదేవి ఈ మొదటి బోనాన్ని అందుకుంటా, ఆఖరి బోనం కూడా నా ఇంటికే చేరుతుంది, అంగరంగ వైభవంగా నేను నెల రోజులు ఈ పండగలు అందుకుంటాను అని అన్న మహాక్షేత్రం స్వామి అది గొల్లకొండ. అది అలా ఆ చరిత్రని ఇంకా పాటిస్తున్నాం మనం. ఇప్పుడు 26కు అంగరంగ వైభవం. నిన్న కొండా సురేఖ గారు మీటింగ్ పెట్టారు ఇక్కడ, నేను కూడా అదే సమయంలో ఎక్కడ ఉన్నా, గొల్లకొండ సిఏ గారిని కలిసి వెళ్ళి ఇలా వస్తున్నాం స్వామి మాట్లాడడానికి చేయడానికి, చాలా మంది ప్రెస్ వాళ్ళు వస్తున్నారు అని చెప్తే ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సరే స్వామి, బందోబస్తు ఎలా ఉంటుంది ఒక్కసారి నువ్వు ఇమాజిన్ చేయి స్వామి. అక్కడ చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళు సైతం ఆడ ఆడుకుంటూ పోతారు స్వామి ఆ వాతావరణంలో, అది ఆటోమేటిక్గా ఊపు వచ్చేస్తుంది. అది మన కల్చర్ కదా. అలా ఇప్పటికీ మనం పాటిస్తున్నందుకు ఎంతటి గొప్ప చరిత్రలో మనం ఉన్నాం మీరు ఆలోచించండి. అంత సులభంగా రాలేదు బోనాల పండగ మన చేతికి. అదొక నిదర్శనం అయితే, నా తల్లి బల్గంపేట ఎల్లమ్మ తల్లికి 2వ తారీఖు రోజు కళ్యాణం. ఎందుకు కళ్యాణం? ఆ కళ్యాణం ప్రత్యేకత ఏమిటి అసలు? అసలు ఎందుకు మన చరిత్ర ఇంత ఈ రోజు తెలుసుకోలేకుండా మనందరం అంగంగా వైభవంగా చేస్తున్న చరిత్రలో ఎల్లమ్మ తల్లి కంటే ముందు ఆవిడ రేణుక ఎల్లమ్మ అంటారు. రేణుక ఎల్లమ్మ అనే పేరే లేదు అసలు, రేణుకాదేవి పేరే ఉన్నది. ఆవిడ అష్టాదశ శక్తి పీఠాల్లో 6వ పీఠం. రేణుకాదేవి జమదాగ్ని భార్య, మహాపతివత ఆవిడ. అమ్మకి ఒక సందర్భానుకూలమైన ఒక చిన్న విషయం జరగడం చేత పరశురాముడు అమ్మ తలదీయడానికి పరిగెత్తుతుంటే అమ్మ పరశురాముడిని ఆపుతుంది. నాయన నా తల తీయడానికి వస్తున్నావు అని. పరశురామ మీ నాన్న కోపం తెలియదు కదా అది అని అంటే వినకుండా ఆయన గారు అమ్మ తల తీసుకోవడానికి ఆ గండ్రగొడ్డలు పట్టుకొని ఇలా వస్తూ నా తరుణంలో అమ్మ ఒక కొండ ప్రాంతాల్లో దాచుకోవడానికి వెళ్తే ఆ కొండ కింద ఒక చెరువులో ఒక స్త్రీ, ఒక అమ్మ స్నానం చేసి ఈ కేశాలు ఇలా ఇలా అనుకుంటూ ఉంటే అప్పుడు మా అమ్మే ఏమి అనుకొని ఒక్కసారిగా పరశురాముడు ఆమె తల తీసేస్తాడు. అయ్యో! తల తీసేసిన స్త్రీ ఎల్లమ్మ. ఆ స్త్రీ తల తీయగానే రేణుకామాత లోపటి నుంచి వస్తుంది. ఎంత పని చేసావు నాయన పరశురామ అని అనేవరికి, అమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావా అని చెప్పి మళ్ళీ ఆవిడ తల తీసేస్తాడు. తల తీసేసరికి జమదాగ్ని వస్తూ ఉంటాడు. ఎందుకంటే తండ్రి చెప్తాడు కదా ఆదేశం, వచ్చి చూసేలోకి 2 తలలు అటు ఇటు పడి ఉంటున్నాయని. తండ్రి మళ్ళీ ఏమన్నా అంటాడేమో, చెప్పింది ఒక పని చేసింది ఒక పని అని చెప్పేసి ఈవిడ తల తీసి ఆత్రంలో ఆవిడకు పెడతాడు, ఆవిడ తల తీసి ఆత్రంలో ఈవిడకు పెట్టేస్తాడు. ఎల్లమ్మ తల్లికి ఏమో రేణుకామాత తల వచ్చేస్తుంది. రేణుకామాత శరీరానికి ఎల్లమ్మ తల్లి శరీరం వెళ్ళిపోతుంది తల. అలా వెళ్ళిపోయినప్పుడు జమదాగ్ని వస్తాడు. ఏం జరిగిందో చూస్తాడు, అటు ఇటు ఎక్కడ అర్థం కాదు ఆయనకి.
ఇది కళ్ళు ఒకటి చెప్తే ఒకటి అయిపోతుంది అక్కడ కాబట్టి తండ్రి శపిస్తాడు. నీ ఒళ్ళంతా గజ్జి తామర జలధరించే దురదలు పెడతాయి, నీవు ఎట్టి పరిస్థితుల్లో నా ముందుండొద్దు, నీ శరీరాన్ని నేను చూడదలుచుకోలేదని చెప్పి తండ్రి తీవ్రమైన శాపం పెడతాడు. పరశురాముడికి కాదు, ఎల్లమ్మ తల్లికి. ఎందుకంటే ఆయన కోపం అంతా ఎల్లమ్మ తల్లి రేణుక తల్లి మీద కదా. ఇక్కడ ఏమైతే శరీరాలు, ఎల్లమ్మ తల్లి శరీరానికి రేణుక మాత దేహం ఉంటుంది, ఈ మొహం కిందనేమో దేహం ఎల్లమ్మ తల్లిది ఉంటుంది. ఇక్కడ రేణుకామాత శరీరానికి ఎల్లమ్మ తల్లి మొహం ఉంటుంది. అయితే తండ్రి ఏం చేస్తాడంటే దేహానికి అని అంటాడు. ఈ శరీరం అంతా అనేసరికి ఈ శరీరం అంతా ఎవరిది? ఎల్లమ్మ తల్లి శరీరం ఉంటుంది. ఎల్లమ్మ తల్లి శరీరానికి దురదలు గజ్జి తామరలు అయిపోయి అమ్మ ఒక దగ్గరికి పక్కన ఉంటే రేణుకామాత ఈయన కోపాన్ని నేను తట్టుకోలేను, మళ్ళీ తల తీసేస్తాడేమో అని చెప్పేసి ఈమె తల రేణుకామాత నుండి కింద ఎల్లమ్మ తల్లి శరీరం ఉంటుంది కదా, ఈవిడ అక్కడ నుంచి పరిగెత్తేసి ఓ కొండ ప్రాంతం నుంచి ఇలా కింద పడిపోతుంది. అట్లా డైరెక్ట్గా ఇలా కిందికి పడిపోతుంది. నేను ఉండలేను ఇక్కడ అని వెళ్ళిపోయినప్పుడు ఈ అమ్మకి శరీరం అంతా జలధర పుట్టేసి అడవిలోకి వెళ్ళిపోతుంది. అడవిలోకి వెళ్తే ఆడపిల్లనే కదా, ఇబ్బంది అవుతుందని పాము రూపాన్ని ఎత్తి ఆ అడవిలో తిరుగుతూ వెళ్ళిపోతుంది అక్కడికి. ఆవిడ రేణుకామాత. ఇక్కడ సైడ్ శరీరం వచ్చేసి ఆవిడ ఎలా అయితే ఇలా దుంకిందో పైనుంచి, ఆ దుంకిన ప్రాంతమే ఈరోజు బల్కంపేటలో ఉన్న బావి. ఆ బావిలో పుట్టిన ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ అనేది అందుకు. ఆవిడ పుట్టిన బావి ఎందుకు వచ్చింది, దాని చరిత్రలో ఎలా పుట్టింది అని అంటే, ఒకప్పుడు 700 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. రైతులు నీళ్ళ కోసం ఎలాగో తవ్వుతూ ఉంటారు కదా స్వామి, ఆ బావి ఈ బావి అలా తవ్వుతూ ఉంటే ఒక రైతు ఒక దగ్గర ఊటలాగా పడ్డదంట. నీళ్లు తవ్వుతుంటే 10 అడుగుల లోపలికి పోయేసరికి ఇట్లా మలిపి చూస్తే విగ్రహం అమ్మ ఉన్నదంట. ఆ విగ్రహమే ఎల్లమ్మ తల్లి. అలా ఎందుకు అమ్మది ఒక విగ్రహం ఇలా ఉంది ఇక్కడ, ఈ నీళ్లు ఏంది ఇంత స్వచ్ఛంగా ఉన్నాయి, అసలు ఈ నీళ్ళలో ఏదో మహిమ కనబడుతుంది అని గమనించి వేద పాఠశాలల్లో ఉన్న మంత్రులని, వేదశాస్త్రజ్ఞానంలో ఉన్న పీఠాధిపతుల్ని పిలిచి అప్పుడు వేదాలన్నీ చదివిపిస్తే ఈవిడ రేణుకామాత, ఈవిడ గారు ఎల్లమ్మ తల్లి పరశురాముడు ఈ కార్యక్రమాలు జరగడం చేత ఇక్కడ వచ్చి స్వయంభూగా వెలిసిన విగ్రహం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.